ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిషాల్లా మీ అందరూ బాగుండాలి దేవుని కృపను బట్టి. ఈరోజు మటన్ లివర్ నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి చూడండి, కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లిపాయ వేసాను, పసుపు కాడ వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. బాగా కలిసేటట్టు, ముక్క పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అలా కలిపేసుకున్నాక చూడండి, బాగా కలిపేసాను నేను. అలా బాగా సాఫ్ట్గా వచ్చేదాకా కలిపేకుని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ కాడ పోసుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. అలాగే జీలకర్ర, చూడండి సోంబు కాడ వేసుకున్నాను, ఒక స్పూను. అలాగే మెంతులు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుంటేనే స్మెల్ వస్తుంది. చూడండి, మ్యారినేషన్ చేసుకున్నాను నేను. మటన్ లివర్ కాడ వేసుకుంటున్నాను దీంట్లో. ఇప్పుడు కొద్ది కొద్దిగా కిందకి పైకి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, నేను మెల్లి ఇంకా కలుపుతున్నాను. చూడండి, అట్ట కలుపుకుంటా ఒక 10 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి. కూర మట్టికి బాగా స్మెల్ వస్తుంది. అసలు నేను ఇదే ఫస్ట్ టైము చేతము, చాలా బాగుంటుంది ఇలాగా. ఇప్పుడు చూడండి, ఒక ఉల్లిపాయని తీసుకున్నాను, పైన కోసి సన్నపాటి ముక్కలు కోసి పైన వేసుకున్నాను. ఇదంతా కూడా మీకు చాలా గ్రేవీ వచ్చేద్ది. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసాను కదా, చాలా గ్రేవీ వచ్చేద్ది. చూడండి, మీరు కూర ఉడికేటప్పటికి ఉల్లిపాయ ముక్క అనేది కనపడదు. చూడండి, అలా వాటర్ అంతా మగ్గిపోయేంతవరకు తిప్పుకుంటూనే ఉండాలి. ఆఖరికి వచ్చినాక అలా కరివేపాకు వేసుకుంటే కూర స్మెల్ ఇంకా బాగుంటుంది. మీకు ముందే వేసుకుంటే మీకు కరివేపాకు స్మెల్ ఉండదు. అలా వేసుకుంటే లాస్ట్లో బాగుంటుంది కరివేపాకు. ఎప్పుడైనా కానీ మనకు తింటాక కూడా బాగా టేస్ట్గా ఉంటుంది పొంటి కిందకి. చూడండి, అయిపోయింది కూర కాడ. ఇప్పుడు నేను బోన్లో తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముక్క కాడ చాలా బాగా ఉడికింది. ఉల్లిపాయ ముక్క కాడ కనపడతలేదు. చూడండి, మీకు చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను చేసే ప్రతి వీడియో కూడా చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇలా కర్రీ చేస్తే చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. అది ముక్క కాడ బాగా ఉడికింది. లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.